హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరంతా బాగుంటారు. ఎప్పటిలాగే ఈరోజు కూడా మీకోసం ఒక యథార్థ సంఘటనతో మీ ముందుకు వచ్చేసాను. మరి ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్దామా? స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మీరు వీడియోని లైక్ చేయకపోతే దయచేసి నా కోసం ఒకే ఒక్క లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒకే ఒక లైక్ ద్వారా మన వీడియో చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. దయచేసి మీరు వీడియోని లైక్ చేస్తారని కోరుకుంటూ, మీ లైఫ్ లో కూడా జరిగిన స్టోరీని మాకు షేర్ చేసి మాతో మీ అనుభూతిని పంచుకోండి. మీ స్టోరీని వీడియోగా చేసి మన సబ్స్క్రైబర్స్ కి అందిస్తాం. ఇంట్రెస్ట్ ఉన్నవారు నా ఇన్స్టాలో షేర్ చేయండి. అలాగే మీ ఫోటో, మీ డీటెయిల్స్ ఇవ్వండి. మీ ఫోటో, మీ పేరు చెప్పండి. మా వీడియో మొదట్లో స్టోరీ రైటర్ గా మీ ఫోటో వేసి మీ పేరు ఇస్తాం. స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ స్టోరీ ఒక ఓల్డ్ స్టోరీ, 90s కాలం స్టోరీ ఇది. అప్పట్లో కరెంటు కూడా లేదు, మనకి ఇంకా స్వతంత్రం కూడా లేదు. అప్పుడు బ్రిటిష్ పరిపాలనలో ఉంది. ఇంకా స్టోరీ స్టార్ట్ చేస్తే, అప్పట్లో వేష కళాకారులు ఎక్కువ. వారు అన్ని ఊర్లు తిరిగి నాటకాలు వేసేవాళ్ళు. అక్కడ వాళ్ళు ఇచ్చే ధాన్యం డబ్బులతో జీవించేవాళ్ళు. అయితే ఆ రోజు ఒక ఊరిలో నాటకం వేసి మధ్యాహ్నం సమయంలో అందరూ ఆ ఊరు నుండి ఇంకొక ఊరు వెళ్లి నాటకాలు ప్రదర్శించడానికి బయలుదేరారు. అందరూ తమ తమ సామాన్లను సర్దుకొని అక్కడి నుండి బయలుదేరారు. వాళ్ళ తర్వాత ఊరు అక్కడి నుండి ఆమడ దూరం ఉంటుంది. ఆమడ దూరం అంటే సుమారు 18 కిలోమీటర్లు అన్నమాట. సరిగ్గా ప్రయాణం స్టార్ట్ చేశారు. సరిగ్గా ప్రయాణం చేసి వాళ్ళు ఆ ఊరు విడిచి ఇంకా బయలుదేరారు. సరిగ్గా వాళ్ళు ఆ ఊరు చేరుకునేసరికి అటు ఇటుగా టైం 4:30 అవుతుంది. సరిగ్గా ఆ ఊరి పొలిమేర దగ్గరకు వచ్చి ఆగారు. అక్కడి నుండి ఆ ఊర్లో అందరూ పని చేసుకుంటూ ఉన్నారు. ఎటోళ్ళు అటు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఇది చూసి, అబ్బా, ఈ ఊరు ఎంతో బాగుంది, ఈ రోజుకి మనం ఇక్కడ నాటకం వేద్దాం అని వాళ్ళు మాట్లాడుకొని బయలుదేరారు. సరిగ్గా ఊర్లోకి అప్పుడే ఎంటర్ అయ్యారు. ఆ ఊరిలో ఉన్న పెద్ద మనిషి వాళ్ళ ఇంటికి వెళ్లారు. వాళ్ళకి, అయ్యా, మేము నాటకాలు వేసేవాళ్ళం. ఈ రోజు మీ ఊరిలో నాటకం వేయడానికి వచ్చాము. మేము మంచి కళాకారులం. మాకు మీ ఊరిలో నాటకం వేసేందుకు అనుమతి కావాలి అని అడిగారు. అందుకు ఆ పెద్ద మనిషి సరే అన్నాడు. మేమందరం ఎంతో దూరం నుండి వస్తున్నాం. మాకు ఆకలిగా ఉంది. మాకు మీ దగ్గర అన్నం ఉంటే మా అందరికి పెట్టండి అని అడిగారు. దానికి పెద్ద మనిషి ఒక్కొక్కరిని ఒక్కొక్క ఇంటికి అప్పచెప్పారు. సరిగ్గా సమయం 7 అవుతుంది. అందరి ఇండ్లలో నూనెతో పోసిన కాగడాలు వెలుగుతూ ఉన్నాయి. లాంతర్లు అన్ని నూనెతోనే చేశారు. ఎందుకంటే అప్పట్లో కృష్ణాయిల్ ఏమీ లేవు కాబట్టి. సరిగ్గా సమయం 7. అందరికీ భోజనం చేయడానికి అందరూ తమకి అప్పగించిన ఇళ్లకు వెళ్లి భోజనం చేయడానికి కూర్చున్నారు. అది ఒక్కొక్కరు వెళ్లారు. భోజనానికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోవడం జరిగింది. అయితే మొదటగా వెళ్లిన వ్యక్తి వెళ్లి భోజనానికి కూర్చున్నాడు. అప్పుడు ఆమె ప్లేట్లో పురుగులను, పాములను వేసుకొని వచ్చి భోజనం పెట్టింది. అది చూసిన మొదటి వ్యక్తి భయపడి అక్కడి నుండి లేచి వచ్చి మళ్ళీ వీళ్ళకి చెప్తే ఎక్కడ భయపడతారో అని చెప్పకుండా సైలెంట్ గా ఉన్నాడు. అందులో ఒక వ్యక్తి, ఏరా, తినేసి వచ్చావా అని అడిగాడు. దానికి అతను, తిన్నాను అని అన్నాడు. సరే అయితే నేను వెళ్ళి తినేసి వస్తానని చెప్పి బయలుదేరాడు. భోజనం కోసం ఆ ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఆమె సేమ్ అలాగే భోజనాన్ని వడ్డించింది. ఇతనికి తేళ్లు, పురుగులను పెట్టింది. ఇతను ఇది చూసి ఇంకా భయపడి మళ్ళీ లెగిచి పరిగెత్తుకుంటూ ఆడికి వచ్చి వాళ్ళందరికీ చెప్తే భయపడి పారిపోతారేమో అని ఎవరికి చెప్పకుండా సైలెంట్ గా ఉన్నాడు. తర్వాత ఒక్కొక్కరుగా వెళ్ళారు. అందరికీ అలాగే చేశారు. ఇదేదో తేడాగా ఉందని ఆ కళాకారుల లీడర్, రే, ఈ ఊళ్ళో దెయ్యాలున్నాయనుకుంటా, బాబాయ్ నువ్వు తిన్నావా అని అడిగాడు మొదటి వెళ్ళిన వ్యక్తి. లేదురా, అన్ని పురుగులు, పాములు పెడుతున్నారు, తినకుండా వచ్చేసాను అని అన్నాడు. ఆ కళాకారుల లీడర్, ఈ ఊరేదో తేడాగా ఉంది, ఈ ఊళ్ళో దెయ్యాలు ఉన్నాయనుకుంటా అని చెప్పారు. సరే, ఇదంతా ఎందుకు, నాటకం స్టార్ట్ చేద్దామని అందరూ వేషాలు స్టార్ట్ చేశారు. వేషాలు వేసుకున్నారు. అందరూ గుమ్ముగూడారు. అక్కడ నుండి పారిపోవడానికి కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే చుట్టూ దెయ్యాలే ఉన్నాయి. చుట్టూ జనాలు ఉండేసరికి ఎటు వెళ్లాలో అని అర్థం కాక వాళ్ళు నాటకాన్ని స్టార్ట్ చేశారు. రాముల వారి, సీత గెటప్, ఆంజనేయ స్వామి గెటప్ అన్నీ వేసుకొని సిద్ధంగా ఉన్నారు. నాటకం స్టార్ట్ అయింది. రావణాసురుడు సీతను తీసుకెళ్లే సీనును చూసి అక్కడ ఉన్న ప్రజలంతా విజిల్లు వేస్తూ ఉన్నారు. తరువాత హనుమంతుడు వచ్చే సీన్ను చూసి ఒక్కొక్కరు లేచి
తమ తమ ఇళ్లకు వెళ్ళిపోతున్నారు. ఏంటబ్బా ఇట్లా వెళ్ళిపోతున్నారా అని పక్కనే ఉన్న కళాకారుల లీడర్కి చెప్పారు. ఈ ఊరే దెయ్యాలనుకుంటారా? ఇక్కడ ఉంటే మనకి ఏదో ఒకటి జరుగుతుంది, త్వరగా పారిపోదాం పదండి అని చెప్పేసి వాళ్ళ సామాన్లు వాళ్ళు సర్దుకొని అక్కడి నుండి పరిగెత్తారు. ఊరి పొలిమేర దాకా ఆగకుండా పరిగెత్తుతూనే ఉన్నారు. పక్క ఊరు వచ్చేంత వరకు పరిగెడుతూనే ఉన్నారు. అప్పుడే ఒక వ్యక్తి ఎద్దులను తోలుకుంటూ తమ ఇంటికి వెళ్తూ ఉన్నాడు. అతను కూడా దెయ్యమేమో అనుకొని ఒక చాట జానుకున్నారు. వాళ్ళని చూసి వీళ్ళకి డౌట్గా అనిపించే ఆయనకి, ఏయ్ ఎవర్రా మీరు, దొంగలా అని అడిగాడు. కాదండి, మేము కళాకారులం, మేము పక్క ఊరిలో వేషాలు వేసుకొని నాటకం చేస్తుంటే అక్కడ అన్ని దెయ్యాలే ఉన్నాయి అని చెప్పారు. అక్కడ జరిగిన స్టోరీ మొత్తాన్ని అతనికి పూసకొట్టినట్టు చెప్పారు. అరే మీరు పిచ్చోళ్ళలాగున్నారే, ఆ ఊరు ఎందుకు వెళ్ళారు? ఆ ఊరంతా కలరా వచ్చి ఊరు మొత్తం శ్మశానమైంది. ఆ ఊరిలో ఎవరు వెళ్ళరు. ఆ ఊరికి ఉదయం అంతా ఎవరూ ఉండరు. సాయంత్రం 4 దాటితే వాళ్ళు అన్ని పనులు చేసుకుంటూ రియల్గా జనాలు ఉన్నట్లే అనిపిస్తుంది. అక్కడ అన్ని లైట్లు అన్నీ వెలుగుతూనే ఉంటాయి. మేమే అటు పక్కకు వెళ్ళము, మీరెలా వెళ్ళారు అని చెప్పాడు. దానికి వాళ్ళు భయపడి ఇంకోసారి ఇటు సైడ్ రాకూడదని అన్నీ సర్దుకొని పరిగెత్తేశారు. స్టోరీ అయితే అయిపోయింది. ఆ రోజు వాళ్ళు అనుభవించిన ఎక్స్పీరియన్స్ని మనకి ఈరోజు ఈ ఆడియో రూపంతో మనకి అందించారు. వారికి మన కృతజ్ఞతలు తెలుపుతూ, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చిన స్టోరీని మాకు షేర్ చేయండి. అది రియల్ స్టోరీ మాత్రమే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.